వాటిని అంచుల పట్టుకొని పిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎద్దుకు తీసుకొని పొమ్మని చెప్పగా వారు తీసుకొని పోయి, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీటి ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది కనుక, ద్రాక్షారసమైపోయిన ఆ నీటి రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వారిలో మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిందో, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచిరి. చదువుకున్న వాక్యం నుంచి గత 2 వారాలుగా ఒక అంశం పైన దేవుని వాక్యం మీతో అందిస్తా ఉన్నారు. అదేంటంటే సంతోషభరితమైన ఇల్లు లేదా దేవుని కార్యాలు చూసే గృహం, ఇల్లు ఎలా ఉండాలి అని అంటే ఒక 7 విషయాలు నేను మీతో చెప్తానన్నాను. గత 2 వారాల్లో నాకు గుర్తుండి 3 విషయాలు మీతో చెప్పాను. మరి మిగతా 4 విషయాలని నేను త్వరగా ఈ రోజున చెప్పానని ప్లాన్ కలిగి ఉన్నాను. గమనించు కదా. మొదటి విషయం ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ జీసస్, యేసు యొక్క సన్నిధి ఆ గృహంలో ఉండాలి. ఆమేన్. అందుకని అక్కడ 2వ వచనంలో ఏం రాయబడింది? యేసును ఆయన శిష్యులను పిలువబడిరి. ఉందా అక్కడ ఆ మాట ఉందా? యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ప్రభు మన యేసు ప్రభువారు నేను చెప్పాను ఆయన మర్యాదస్తుడు, గౌరవప్రదమైన వాడు. పిలిస్తేనే వస్తాడు తప్ప ఆయన బలవంతంగా వచ్చే దేవుడు కాదు, బలవంతం చేసే దేవుడు కాదు. మా ప్రకటనలో 3:20-21 వచనాలు, ఇదిగో నేను తలుపు వద్దకు ఏం చేస్తున్నాను, తట్టుచున్నాను. ఎవడైతే నా స్వామిని తలుపు తీస్తాడో నేను మన ఇంట్లోకి వెళ్ళి వారును నేనును ఏం చేస్తాను చెప్పండి, భోజనం చేద్దామంటే సహవాసం చేస్తాము అని చెప్తాను. కనుక పిల్లల మనము ఈ విషయం గురించి కొంచెం ఒకసారి జ్ఞాపకం చేయాలంటే, దానికి ముందు నేను గత వారం చెప్పినప్పుడు వేరే ఆలోచన పూర్వంగా చెప్పాను. అయితే యేసుని పిలిచినప్పుడే వస్తాడు, లేకపోతే రాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వస్తే అక్కడ చిన్న సంఘటన ఉంటుంది. ఏంటి ఆ సంఘటన అంటే పిల్లల, గెరాసేను ప్రాంతానికి యేసు ప్రభువు వెళ్తారు. అక్కడ సేన అనే దయ్యాలు పెట్టుకుని ఉన్నాడు. ఈ సేన అనే దయ్యాలంటే మరి ఎన్ని దయ్యాలు పెట్టుకున్నట్టు వచ్చింది? సుమారు 2000 దయ్యాలు పెట్టి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం తీసుకోండి, 5వ అధ్యాయం తీసుకోండి, తొందరగా యోహాను సువార్త 5వ అధ్యాయం తీసుకోండి. దురాత్మ పెట్టినటువంటి వారు, దయ్యాలు పెట్టినటువంటి వారిని ఎవ్వరు సాధుపరచలేకపోతున్నారు. ఇనుప సంఖ్యలతో కాడుతున్నారు. వాడు ఎక్కడ నివాసం ఉంటాడట? సమాధుల్లో నివాసం ఉంటాడట. వాడు కొండల్లో ఉంటాడట. రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నాడు చెప్పండి, కేకలు వేస్తున్నాడట. అంత మాత్రమే కాదు, తన శరీరాన్ని తానే గాయపరుచుకున్నాడట. ఇలాంటి వ్యక్తి యేసు ప్రభువు శిష్యులు ఆ గెరాసేను ప్రాంతానికి వెళ్తే ఆ దురాత్మ ఎదురుపడి వచ్చి ఆ పట్టిన వ్యక్తి వచ్చి అంటాడు కదా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని అని అడిగినప్పుడు యేసు ప్రభువు ఆత్మలోనే దాన్ని గద్దించాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా జాగ్రత్తగా. ఆత్మలో దాన్ని గద్దించినప్పుడు, దురాత్మను గద్దించినప్పుడు ఆ దురాత్మలు యేసు ప్రభువుకు వేడుకున్నాయి. ఏమని? ఇదిగో మేము ఈ పందులకు వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వమని, సెలవుమని అడిగాయి. సో వెంటనే యేసు ప్రభువు సరే పోమని చెప్పాడు. అప్పుడు అవి ఏమైపోయింది చెప్పాడు, 11వ వచనం అనుకుంటా. ఏమైపోయింది చెప్పాడు, సుమారు అక్కడ ప్రపాతం నుండి సముద్రంలోనికి 2000 పందులు వెళ్ళిపోయి చచ్చిపోయినాయి, ఊపిరాక చనిపోయింది. సో ఈ సంగతిని పందులు మేపుతున్నటువంటి కాపర్లు గబగబా తొందరగా వెళ్ళిపోయి చేసేటప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచారు. ఇదిగో జరిగింది, ఇలా జరిగిందని చెప్పినప్పుడు ఈ దురాత్మ పట్టినటువంటి బాధపడి స్వస్థత పొంది యేసు ప్రభు పాదాల దగ్గర బట్టలు ధరించుకుని కూర్చున్నాడట. అంతకుముందు వారికి బట్టలు కూడా లేవు. దురాత్మలు ఏం చేస్తాయంటే మనుషుల జీవితాన్ని ఇప్పుడు కూడా నాశనం చేస్తే, నష్టపరుస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో వాళ్ళు వచ్చి చూశారు. చూసి పందులు నష్టపోయింది, మనిషి బాగుపడ్డాడని కాకుండా ఏం నష్టపోయాయంట ఆ ఊరికి చెప్పండి, ఏం నష్టపోయాయంట? పందులు నష్టపోయాడు. పందులు నష్టపరిచేశాడండి. ఈయన మనిషి బాగయ్యాడనేది లేదు. ఎవరు సాగుపరిచిన వ్యక్తి ఈ రోజున బాగుపడ్డాడు దేవుడి దగ్గర అనేది లేదు. అందుకని వాడు తాగి లేకపోతే కుటుంబాన్ని ఎలా వాళ్ళు నష్టపోయే దొంగ ఏదైపోయినా పర్లేదు సమాజానికి వాళ్ళు మంచిగా నమ్ముకుని యేసు ప్రభువుని మంచి జీవితాన్ని జీవిస్తే ఆ సమాజం ఒప్పుకోలేదు కదా, ఆలోచించలేదు. సరే ఏదేమైనా అప్పుడు వెంటనే ఏమన్నారు చెప్పండి, మా ఊరికి రావద్దు, వెళ్ళిపోమని చెప్పారు. యేసు ప్రభువుని ఏమన్నారు, మా ఊరికి వద్దని చెప్పారు, మా ఊర్లోకి రావద్దు, వెళ్ళిపోమని చెప్పారు. చూడండి ఇప్పుడు ఆ మాట ఎప్పుడైతే అన్నాడో యేసు ప్రభువు బలవంతంగా ఊర్లోకి వెళ్ళలే. నన్ను రావద్దంటారేంటి అని వెళ్ళలేదైనా, వెళ్ళడా చెప్పడం, వెళ్ళాడా? ఆయన వెళ్ళిపోయాడు, వద్దన్నప్పుడు వెళ్ళిపోయాడు.
మరి ఈ రోజుల్లో సువార్త చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడే ఉన్నారు మీరంతా. క్రైస్తవులు మనమే విమర్శించుకోవాలా? సువార్తలు కానీ వెళ్తున్నారు, ఆటంకాలు వస్తున్నాయి, ఆటంకపరుస్తున్నారు, అవునే కదా? చెప్పండి. ఆటంకపరిచినప్పుడు ఏం చేయాలి మనం? మాకు రైట్స్ ఉన్నాయి, మాకు హక్కులు ఉన్నాయి, నువ్వు కేసు పెడతావు, నువ్వు పెట్టు, నేను పెడతా కేసు, నీకు రాశిక్షణ అని చెప్పి వాళ్ళతో మనం వాదోపాలకు దిగితే, పోట్లానికి దిగితే వాడు ఒప్పుకుంటారా? విరోధం ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ మనం చెప్పే మంచి మాటలను అంగీకరిస్తారా? అంగీకరించారు కదా. ఆలోచించే. సో కనుక మనం ఏం చేయాలి? అక్కడ యేసు ప్రభు సైతం వద్దన్నప్పుడు వెళ్ళిపోయారు. ఇలాగే మాకు కూడా ఒకసారి అంతకుముందు కరోనా ముందు చాలాసార్లు ఆ ఊరు వెళ్ళాము. నేను ఆ ఊరి పేర్లు అవన్నీ చెప్పట్లేదండి, ఎందుకంటే లైవ్ మనకు అవసరం లేదు. వెళితే పిల్లలు గమనించండి, చక్కగా ఆ ఊళ్ళో సువార్త జరిగేది, మంచిగా వినేవాళ్ళు, ప్రార్థన కూడా చేయించుకున్నారు. ఏంటది నూనె బట్టలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే వాటర్ తెచ్చుకుని ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా బాగా జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ సువార్తకి వెళ్తే అక్కడ ఒక ఆయన ఏం చేశాడు చెప్పంటారా? ఆ ఊళ్ళో కొంచెం రైతు అది మనకు పొలాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేశాడు, ఒక ఆయన రైతు, ఆయన రెడ్డి ఇవ్వచ్చు, రెడ్డి అని చెప్పారు. ఆయన గొడవకు వచ్చేసాడు. మాకు స్వాప్ చేయడానికి వీలేదని చెప్పేసి, అది మీరు ఏ దేశంలో అంటే ఇట్లా అట్లా అని చెప్పేసి గొడవ దిగుతుంటే, అప్పుడు వేరే ఒక ఆయన కొట్టబోతానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన బాగున్నాడు, కొట్టబోతానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నేను వదిలేకి మీరు వద్దన్నారు కదా, మేము వెళ్ళిపోతాంలే, అవసరం లేదు, మీరు కంగారు వద్దని చెప్పి సద్భయం చేసి మేము అక్కడి నుంచి ఇంకొక చోటకి వచ్చి స్వాప్ చేస్తాం. అక్కడ కూడా వచ్చి గొడవ చేసి, సో మేము ఇక సరే చెప్పి వచ్చేసి బయటకు వచ్చి మేము ప్రార్థన చేసి ఆ ఊరికి ప్రార్థన చేసి వచ్చేసాం. ఎందుకు మాట చెప్తుందంటే పిల్లరా, యేసు ప్రభువు తన శిష్యులతో ఏం చెప్పాడంటే, సువార్త చెప్పేటప్పుడు ఏ కుటుంబం అయితే మిమ్మల్ని చేర్చుకోదో, ఏ గ్రామం అయితే మిమ్మల్ని చేర్చుకోదో, అక్కడ మీరు ఏం చేస్తారో చెప్పడం, మీ పాద ధూళి దులిపి వచ్చేయండి అని చెప్పాడు. తీర్పు దినమున ఈ పాద ధూళి వాళ్ళ మీద నేరారోపణ చేస్తుందని చెప్పాడు. కనుక గుర్తించండి పిల్లలు, మనం దానికోసం కనుక అట్లని చెప్పేసి సేవకుల రోజున కొడుతున్నా, తిడుతున్నా, అవమానపరుస్తున్నా, బూతులాడుతున్నా, సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎందుకని వారి పాద ధూళి దులిపి రావట్లేదంటే, అలా చేస్తే కనుక ఒక రోజు తీర్పు దినమున వారు నరకానికి ప్రాప్తులవుతారు, శిక్షకు గురవుతారు. అందుకని పాద ధూళి దులిపి రావట్లా, అవమానాలు నిందలైన పడుతున్నారు తప్ప, బూతులైనా భరిస్తున్నారు తప్ప అలాంటివి చేయట్లేదు పిల్లలు. చేయకపోతే కూడా అదే దేవుని ప్రేమ అనేది. సో గమనించండి. అందుకని ఎందుకు ఈ మాట చెప్తున్నాను, యేసయ్యని వద్దు అన్నప్పుడు ఆయన ఆగిపోయాడు. అయితే ఈరోజు వద్దు అనేది ఎంత ప్రమాదకరం భవిష్యత్ కాలానికి ఉంటుందో, తర్వాత ఉంటుందో, ఇది ఇప్పుడు గుర్తించలేకపోవచ్చు, గ్రహించలేకపోవచ్చు. కానీ ఒక రోజు నా గమనించిన ఆ తీర్పు దినాన్ని, అందుకని చాలా పరుమానంతో చెప్తుంటాను, ఉపదేశం ఎవరైనా చెప్తున్నప్పుడు దాన్ని తోసివేయడం చాలా ఈజీ, కానీ ఉగ్రతను తోసివేయడం ఎవరి వల్ల కాదు. 120 సంవత్సరాలు నోవహు ఓడ కడుతున్నప్పుడు దాన్ని చూసి కూడా పట్టించుకోలేదు, హేళన చేశారు. కానీ ఒక రోజున జలప్రలయం రానే వచ్చింది, జరగవలసిన నష్టం అంతా జరిగింది. దేవుని వాగ్దానాలు, దేవుని కార్యాలు నెరవేర్చబడుతున్న విషయం గుర్తించాలి. సరే, దేవుడు ఎంత ప్రేమ కలవాలంటే ఆ ఊరి వారు వద్దన్నా వారిని కూడా యేసయ్య ప్రేమిస్తున్నారు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మీరు నమ్మగలరా? 20-21 వచనాలకు వస్తే, ఆ స్వస్థత పొందినవాడు ఏమన్నాడు చెప్పండి? యేసు ప్రభు తిరిగి వెళ్ళిపోతుంటే, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, ఆ స్వస్థత పొందినవాడు, అయ్యా ఈ ఊరు నేను వెళ్ళలేను, ఎందుకంటే ఈ ఊర్లో ఉన్నాను దయ్యాలే, ఈ ఊర్లో నేను దురాత్మలే, ఇవి నా జీవితాన్ని బట్టి నాశనం చేస్తున్నాయి, ఇలాంటి ఊరు నాకొద్దు, బాగు చేసిన నువ్వే కావాలి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం ఆలోచించట్లేదా? దేవుడు మన జీవితాలు మార్చినప్పుడు దేవుడి కొరకు సమర్పణతో మనం నిలబడాలా. సో వెంటనే ఏం చేశాడు? ఎప్పుడు వేసుకున్నప్పుడు ఏమన్నాడంటే, ఆయన నువ్వు నాతో రావడానికి, నువ్వు రావద్దు, నాతో నువ్వు ఏం చేయాలి తెలుసా? ఒక విషయాన్ని గుర్తుపెట్టు, ఏం చేయమని చెప్పండి, నీవు వెళ్ళి 20-21 వచ్చిన ఒకసారి 20-21 వచ్చిన మార్క్స్ 5 వచ్చేమో ఎన్నో వచ్చింది కింద వచ్చిన 2 వచ్చిన ఏమంటాడంటే, ఆయన అతనికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములను వారికి తెలియజెప్పుము. వారు వెళ్ళి యేసు తనకు చేసిన
వన్నీ యేసు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభించగా అందరూ ఆశ్చర్యపడి. చూడండి, యేసు ప్రభు వద్దన్న వారిపై ఎలా ప్రేమిస్తున్నాడంటే పిల్లరా, ఆయన వద్దన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి రక్షణ సువార్తకు వెళ్ళడానికి కోసం ఏం చేస్తున్నాడు చెప్పండి, ఈ వ్యక్తిని, బాగుపడిన వ్యక్తిని పంపిస్తున్నాడు. ఆమె ఆలోచించారు, ఎవరు పంపిస్తున్నాడండి? బాగుపడిన వ్యక్తిని పంపిస్తున్నాడు. ఎలా పంపిస్తున్నాడు? నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి, నీ బంధువులకు దేవుడు నీ పైన కనికరపడి చేసిన కార్యమును గురించి సాక్ష్యం చెప్పంటే వారి ఇంటి వారికి, బంధువులకే కాదండి, ఆ గెరాసన దెక్కపోలేంత ప్రాంతం అంతా ఏం చేశాడు చెప్పండి, సాక్షిగా నిలబడిపోయాడు. హల్లెలూయా. గమనించిన అనేక మంది ప్రభు తెలుసుకున్నారు వాళ్ళని బట్టి. ఎందుకంటే వాళ్ళ జీవితం ఒకప్పుడు ఆ ఊర్లో ఎలా ఉందో తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎలా సమాధిలో కేకలేసేవాడు, తిరుగుతున్నా అనుకునేవాడు. కనుక ఎవరు సాధుపరిచిన పరిస్థితి, ఆ ప్రాంతంలో ఉన్న మాంత్రికులందరూ కూడా ప్రయత్నించిన జరగని పరిస్థితి. కనుక ఇలాంటి వాడు బాగుపడ్డాడంటే నువ్వు ఎవరి వల్ల బాగుపడ్డావయ్యా, ఎవరిని బాగు చేస్తాడంటే వాళ్ళు చెప్పే మాట యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే యేసయ్యా అంటాడు. ఆమేన్. వాళ్ళు బ్రతుకును మార్చిన యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చుకుంటూ పోయాడు. ఈరోజు నేను ఈ పగటి వేళ ప్రభు వద్దన్నాడు, ప్రభుని వద్దన్నారు వాళ్ళు, కానీ ప్రభు తన ప్రేమను ఆ ఊరిలోకి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నేను అందుకే ఒక మాట రాసుకున్నాను, కాదని నిన్నన్నా, కాదని నన్ను త్రోయక, కాదని నిన్నన్నా, కాదని నన్ను త్రోయక, కన్న తండ్రివై నన్ను కాచిన దేవా, కన్న తండ్రివై నన్ను కాచిన దేవా. చాలా పర్యాలు మనం కూడా ప్రభువుని కాదన్న ఆయన ప్రేమ మనం కాదనలేదు. ఆమేన్. ఆలోచించిన వద్దన్న ఊరి వారు కూడా రక్షణ కావాలని, వారిని ప్రేమించి వారి నిత్య నరకాన్ని పోకూడదని ఆయన బాగు చేసిన వ్యక్తిని సాక్షిగా ఉండమని పంపించాడు. ఈ రోజున మనందరినీ బాగు చేశారు దేవుడు, మన బ్రతుకులు మార్చారు దేవుడు. ఆమేన్. మన స్థితిగతులు మార్చాడు, మనకు మన స్వస్థపరిచాడు, మన జీవితంలో మనకు రక్షణ ఇచ్చాడు, ఎన్నికలేని మనకి ఎన్నిక చేశాడు. కాబట్టి మనం కూడా చేసిన పని తెలుసా, మనం కూడా ఆ సేవ దేయాలు పెట్టుకునే వల్లే, బాగుపడిన వారి వల్లే మనం కూడా ప్రభు కొరకు మన ప్రాంతాల్లో సాక్షులుగా మనం ఉండాలి. ఆమేన్. క్రైస్తవులు ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నారు తెలుసా? ఇది దేవుడు చేసిన కార్యాన్ని గురించి, వారి జీవితం అనుభవించిన దాని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేదు. అందుకే సువార్త చెప్తున్నారు. వారి జీవితంలో తమను బాగు చేసిన దేవుడి గురించి వారి లోకానికి తన ప్రేమను, దేశ ప్రేమను ప్రకటిస్తున్నారు, పిల్లలు తెలియజేస్తున్నారు, బయటపరుస్తున్నారు. ఆ సత్యాన్ని గుర్తించాలి. అంతేగాని ఇదేదో ఒక మత మార్పిడి కాదు. యేసు మతాన్ని స్థాపించడానికి రాలేదైనా, యేసు పరలోకానికి మార్గమైనాడు. ఆమేన్. పాపులమైన మనందరి కోసం, దేవుడికి దూరం అయిపోయిన మనందరి కోసం, ఆయన మనం సమీపస్తులుగా చేయడం కోసం తన శిలువ రక్తం ద్వారా మనల్ని పాప విమోచన కలిగజేస్తున్నాడు. ఆయన గురించి మనం సాక్షి ఉండాలి. అందుకనే ఈ పగటి చెప్తున్నాం, ఈ ప్రాంతం గురించిన బాధ్యత, మిమ్మల్ని బాగు చేసిన దేవుడి గురించి సాక్షిగా ఉండవలసిన బాధ్యత మీదే. ఆమేన్. లేదంటే దేవుడు వినవాడిని వద్దన్నవాడిని లెక్క అడిగినట్లు కానీ దేవుడు మీరు సాక్షిగా ఉండమని చెప్పినప్పుడు సాక్ష్యం ఉండకోకుండా మనం ఇష్టానుసారంగా మనం ఊరికి ఏదో భక్తి చేస్తూ కూర్చుంటే మనం కూడా ఉపదేశం చేస్తాం చెప్పంట, సాక్ష్యం పడుతుంది. దేవుడు మనం కూడా తీర్పులను తీసుకుంటాడు. అందుకని యేసు శిష్యునికి ఏం చెప్పాడు? మా అపోస్తలుల 1:8 మీరు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంటుంది కనుక మీరు ఏం చెప్పాడు? గలిలయ, యెరూషలేములోను, యూదయలోను, సమరయ, భూదిగంతల వరకు సాక్షులుగా ఉంటారని చెప్తే వాళ్ళు యెరూషలేములోనే భజన చేస్తున్నారు కదా. దేవుడు చూసి ఇలా మీ సంగతి అని చెప్పేసి 1:8 మార్చాడు. 8 వచ్చే మొదటి వచ్చిన చదివితే ఆ కాలం అంతా యెరూషలేములో కూర్చొని భజన చేస్తున్నారు కదా. ఏం చేశాడు చెప్పండి? యెరూషలేములోనే గొప్ప హింస చేశాడు. ఇప్పుడు చంద్రపై పారిపోయి సాక్షులు కావాల్సి వచ్చింది కదా. కనుక మనమందరం దేవుడి కొరకు, దేవుడు చేసిన కార్యాల కొరకు కృతజ్ఞతతో సాక్షులుగా మనం ఉండాలి. ఎవరైనా అడిగినప్పుడు ఏంటి అని జీవితం అంటే ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉంటారు, కారణం ఏంటంటే ఎవరు చెప్పాలన్నమాట? యేసయ్య అని చెప్పాలి. ఆమేన్. అదే సాక్ష్యం. ఏంటి మీరు ఇన్ని కష్టాలను సంతోషంగా ఉన్నారంటే మా యేసయ్యను బట్టి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు క్షేమపడ్డారంటే దానికి కారణం యేసయ్య.
నీ బిడ్డలు దీవించబడాలంటే దానికి కారణం ఎవరు చెప్పండి? యేసయ్య. నీకు లోకంలో ఉన్నటువంటి వారి వల్ల అలవాటు లేకుండా లోక ఆశలకు లోకంలో ఉన్న వారికి దూరంగా ఉన్నావంటే మిగతా వారి కంటే భిన్నంగా ఎందుకుంటావు? కారణం ఏంటంటే యేసయ్య. అదే సాక్ష్యాన్ని ఆయన చెప్పారు. అందుకని యేసు ప్రభువారు ఆయన ఆహ్వానిస్తేనే వస్తాడు, ఆహ్వానించకుండా వచ్చే దేవుడు ఆయన కాదు. బలవంతంగా వృద్ధేటువంటి దేవుడు కాదు. నరుడా నమ్ముకుంటావా, నాశనం చేయమంటావా అనేవాడు కాదాయన. ఆయన ప్రేమను గుర్తించగా అనేక మంది అది వేరుగా అర్థం చేసుకున్నారు, అపోహంగా అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని గుర్తించాలి. నెంబర్ 1, మొట్టమొదటి మన గృహాల్లోకి మనం వేసే మన జీవితంలోకి ఏం చేయాలి చెప్పండి? ఏసేని ఆహ్వానించుకోవాలి. ఏసే సన్నిధి మనకు అవసరం. నెంబర్ 2, రెండో విషయం ఏంటంటే పిల్లరా, రెండోది ఏం చెప్పానండి? దేవుని మాట ఆహ్వానించుకుంటే సరిపోదు. క్రైస్తవులు చేసిన పెద్ద పొరపాటు ఏం చెప్పాడు? యేసుప్రభు మనం నమ్ముకున్నాం, మారుమనసు పొందాం, బాప్తిస్మం పొందాం, అంత బాగా ఉంది. కానీ మన గృహాల్లో మన జీవితంలో జరగదు ఏం చెప్పాడు? రెండవది, మన కుటుంబాల్లో దేవుడి కార్యాలు జరగకపోవడానికి, దేవుడి ఆశీర్వాదాలు మనం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే యేసునైతే ఆహ్వానించుకున్నాం, యేసునైతే నమ్ముకున్నాం, కానీ యేసు చెప్పిన మాటను అనుసరించి జీవించలేదు, వాక్యాన్ని అనుసరించి జీవించలేదు. చాలా మంది క్రైస్తవులు ఇదే రోజున వారి కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం కార్యాలు జరగకపోవడానికి మూలమైన విషయం ఏంటంటే ఎవరెవరో మాటలు నమ్ముతాం, ఎవరెవరో ఏది చెప్తే అది మన జీవితంలో మన కుటుంబంలో చేస్తున్నాం, కానీ యేసయ్య చెప్పింది మన జీవితంలో చేయట్లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో నీ కుటుంబంలో నేను గత కాలంలో చెప్పాను, భర్తగా నేను భర్తను కాబట్టి అహంకారంగా నాదే జరగాలి నా ఇంట్లో అనుకోకూడదు. భార్య కూడా నేను చెప్పిందే జరగాలి అనుకోకూడదు. బిడ్డలు తల్లిదండ్రులు నేను చెప్పిందే జరగాలని బిడ్డల విషయం కూడా అనుకోకూడదు. మరి ఎలా సారంటారా? ఇదిగో మనందరూ ఏం చెప్పుకోవాలి తెలుసా? ఇదిగో యేసయ్య చెప్పింది మన ఇంట్లో జరుగును గాక. ఆమేన్. నేను చెప్పింది కాదు, నువ్వు చెప్పింది కాదు, ఎవరో చెప్పింది కాదు, ఆయన చెప్పింది మన ఇంట్లో మనం నెరవేరుతుము గాక. ఎప్పుడైతే అలా నువ్వు నెరవేర్చుకొని సిద్ధపడతావో చూడండి, ఇంట్లో ఉన్న పని వారి నుంచి అలా మెచ్చుకోవాలి. మనం ఏం చెప్పాడు యేసుప్రభు? అక్కడ 6 రాతి భాగం ఉంటే ఈ రాతి భాగం నీళ్ళతో నింపమన్నాడు. విధేయతతో అనుసరించాలి దేవుని వాక్యాన్ని. నింపమంటే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? అంచును మట్టుకు నింపారు. నీళ్ళు నింప అయిపోయింది, ద్రాక్షరసం అయితే నీళ్ళు నింపమంటున్నాడు. ఏంటి అంటలేదు. చూడండి, నేనంటా ఒక రాతి భారం ఒకవేళ 10 బిందులు ఎక్కుతుంది అనుకోండి, ఎన్ని బిందులు పోయారమ్మా 6 రాతి భారంలో? లెక్కలు రావా మీరు? ఒక రాతి బాణ 10 బిందులు నీళ్లు పడుతుంది అనుకోండి, ఇప్పుడు ఎన్ని బిందులు నీళ్ళు పోయాలా? 6 బదులు 60 బిందులు నీళ్లు పోయాలి. వాళ్ళ సహనం చూడండి, వాళ్ళు దేవుడు చెప్తున్న వాక్యాల విధేయత చూపారు చూడండి. శ్రమతో కూడింది, అది కష్టంతో కూడింది, అయినా కానీ దాన్ని అనుసరించారు. అందుకే సమృద్ధి అయినటువంటి ద్రాక్షరసం వారికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సగం విధేయతలుగా మన జీవితంలో ఉండాల్సింది. సగం పోసేసి మేము పోయేసాం అనకూడదు. దేవుడు సంపూర్ణమైన విధేయత మనం కోరుకుంటున్నారు. అప్పుడే దేవుని అద్భుతమైన కార్యాలు మన గృహంలో మన ఇంట్లో చూడగలుగుతాం. ఇక 3వ విషయానికి వస్తున్నాం. 3వది మనం గమనిస్తే ఆత్మీయులైన అనుభవజ్ఞుల యొక్క మార్గదర్శకత్వాన్ని మనం పాటించాలి, లేదా సలహాలు సూచనలు మనం తీసుకోవాలి. చూడండి, అక్కడ 2వ వచనంలో ఒక మాట, స్టార్టింగ్ లో ఒక మాట రాసిపడింది. ఏ మాట ఉంది అక్కడ? యేసు తల్లి అక్కడ ఉండేది. ఉన్నమా మాట? ఏముంది అక్కడ? యేసు తల్లి అక్కడ ఉండేది. ఆ ఇంట్లో ఆత్మీయంగా అనుభవజ్ఞులైనటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. మన జీవితాలు మన కుటుంబాల్లో కూడా ఎవరున్నా చెప్పండి, ఆత్మీయులైన అనుభవజ్ఞులు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే చాలా దేవుడితో సంబంధం కలిగి ఉంటారు, కొన్ని అద్భుతమైన కార్యాలు చూసుంటారు, దేవుని యొక్క విధి విధానాలు తెలుసుకుంటారు. అలాంటి వారు చెప్పే సలహాలు సూచనలు మార్గదర్శకాలు మనం తీసుకోవాలా. పెద్దవాళ్ళు చాలా మాట్లాడుతుంటారు అనుకోకూడదు. అందుకని ఒక లోక సంగతులు భౌతికంగా ఆలోచన చేస్తే ఒక మాట ఏమన్నా చెప్పండి, పెద్దల మాట శ్రద్ధల మూట. ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, పెద్దల మాట వాళ్ళు అనుభవించి చెప్తున్నారు. ఇలాంటి సమస్యలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కొరతలు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినవి వాళ్ళు ఎన్నో ఎదుర్కొన్నారు జీవితంలో. కనుక వాళ్ళకి పరిష్కార మార్గం తెలుసు. ఆమేన్. అందుకే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి, మరియం ఏం చెప్తుంది చెప్పండి, ఈ పరిస్థితిని మార్చగలిగిన వాడు, ఈ పరిస్థితిని ఈ సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఎవరు చెప్పండి? యేసయ్య. అందుకని ఏం చెప్తుంది చెప్పండి, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడు, నీతో చేయని చెప్తుంది.
నాకు వినిపించట్లేదు. సారీ, ఈరోజు ఉమెన్స్ డేనా? ఓకే, వెరీ గుడ్. మీ అందరికీ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రభుత్వం దీవించింది కానీ నేనే ప్రశ్న. సరే, ఏదేమైనా ఆమె చేసినటువంటి పని ఏంటంటే ఏసే దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. పెద్దవాళ్ళు ఏం చేయాలి చెప్పంటారా? మనల్ని ఏసే దగ్గరికి నడిపించాలా. ఆమె కుటుంబంలో ఉన్నటువంటి వారు సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే దేవుని దగ్గరికి నడిపించాలి. ఇప్పుడు చూడండి, ఈ విషయాన్ని గురించి నేను గత కాలం కూడా వాక్యం చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఈ మరియమ్మ ప్రజలకు ఏసే దగ్గరికి నడిపించిందా, తన దగ్గర నడిపించిందా? మరి మనము మరియమ్మ దగ్గరికి వెళ్ళాలా, ఏసే దగ్గరికి వెళ్ళాలా? హల్లెలూయా. తల్లి ముందా పిల్ల ముందా? తల్లి ముందా పిల్ల ముందా అని అడిగి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. తల్లి ముందు, కానీ తల్లి మానవురాలు. ఆమె పిల్ల అంటే దేవుడు, యేసు ప్రభువు దేవుడై ఉన్నాడు. ఆమె దైవమై ఉన్నాడు. మరియమ్మ సైతం ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? ఏసే దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పంటారా? ఏసే దగ్గరికి కాదు, మరియమ్మ దగ్గరికి వెళ్ళమంటారు. ఆలోచించి, మామూలు ఒక ఆశీర్వాదం ఉండేవాడు. ఆయన ఏం చేసాడు చెప్పంటారా? అందరికి ప్రార్థన చేసి, మరియమ్మ ప్రార్థన చేసి, సెయింట్స్ ఉంటారు, వాళ్ళ పోప్స్, వాళ్ళ సెయింట్స్ ఉంటారు, వాళ్ళందరూ ప్రార్థన చేసి, చివరిలో ఆఖరిలో అంబేద్కర్ కూడా ప్రార్థన చేసేవాడు. ఏంటి అంబేద్కర్ ప్రార్థన చేస్తున్నా అనుకునేవాడు. నేను అంబేద్కర్ ప్రార్థన చేస్తలేడు అనుకునేవాడు. ఇట్లా చేస్తాను నేను అనుకునేవాడు. అంటే వాళ్ళ రోమన్ క్యాథలిక్ల థియాలజీ ప్రకారంగా వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, డాక్టర్స్ ఏంటంటే, యేసు ప్రభు దేవుడికి ఒక్కడికే కాదు, దేవునికి పరిశుద్ధులైన వారందరూ కూడా ప్రార్థనలు చేయాలని చెప్తారు. అది కరెక్ట్ అయిన విషయమో కాదు. ఎందుకంటే వాక్యం దాన్ని అంగీకరించదు. ఎబ్రాయీయులకు 4 చివరి వచ్చినప్పుడు 16-18 వచ్చినప్పుడు అంటే, ఆయన కృపాసనములకు ధైర్యముగా చేతులు ఉంటుంది. మధ్య గోడ, పాత నిబంధన ప్రకారం యాజకులు ప్రార్థించేవారు. గమనించిన మధ్య గోడ, ఆ తెర ఏమైపోయినప్పుడు దేవాలయ తెర చిరిగిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మనం యాజకులమే. మనకు మధ్యవర్తి యేసు ఒక్కడే. ఆమె మధ్యవర్తులు ఎవరు లేరు. నేరుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించవచ్చు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, 1:2 పేతురు పత్రికలో, మీరు యాజకులైన రాజులైన యాజక సమూహమై ఉండాలని చెప్తారు. కనుక ఇప్పుడు ఇక్కడ గమనించి మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది అంటే, పెద్దవారు ఏం చేయాలి చెప్పంటారా? ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి నడిపించాలి, అమ్మ దగ్గరికి నడిపించుకోకూడదు. మరియమ్మ సైతం బాగా గుర్తుపెట్టుకుంటున్నారా? సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తిద్దాం. తల్లి ముందర పిల్ల ముందర అనేటువంటి ఆలోచన పక్కన పెడదాం. తల్లి సైతం ఎక్కడికి తీసుకెళ్ళి చెప్పండి, ఆ ఇంట్లో నీటిని ద్రాక్షారసంగా మార్చింది తల్లి కాదు. ఎవరు చెప్పండి? దేవుడై ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. కనుక యేసయ్య దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టాలి మనం, యేసయ్యని అడగాలి మనం. అంతేగాని ఎవరెవరి కాదు. వీళ్ళందరూ ఎవరంటే యేసు ప్రభు దగ్గర. కానీ మరియమ్మకి ఆత్మీయ అనుభవం అని ఎందుకు చెప్తానంటే, మరియమ్మ యేసు ప్రభు పుట్టక ముందే మరియమ్మకు దేవునితో ప్రత్యక్షమై యేసయ్య పుట్టినప్పుడు ఆయన ఎలాంటి వాడో, ఏం చేస్తాడో ఆ విషయాలన్నీ చెప్పింది. అందుకే ఆమెకు దేవుని గురించి తెలుసు. ఆమె ఆ తర్వాత పుట్టిన దగ్గర నుంచి యేసు ప్రభు చేసిన కార్యాల గురించి కూడా, గొప్ప గొప్ప కార్యాలు కూడా ఆమెకు తెలుసు. అందుకని దేవుడు ఏం చేయాలో తెలుసు కనుక ఆ ఇంటి వాళ్ళకి ఏం చెప్తుందంటే, మీరు యేసయ్య చెప్పింది చేయండి. ఆమేన్, హల్లెలూయా. నాకు గుర్తుండి యేసు ప్రభు పుట్టిన తర్వాత మరి యేసు ప్రభు ఏమంటారు చెప్పండి, 30 సంవత్సరాల తర్వాత పరిచయం చేశాడు కదా. 30 సంవత్సరాల్లో పరిచయం ప్రారంభించి 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఆ 30 సంవత్సరాల వరకు నా జీవితాల గురించి బైబిల్ చెప్పకూడదు, బాగా గుర్తించాడు. కానీ 12 సంవత్సరాల వయసులో ఒక సందర్భంలో మతాధికారితో యేసు ప్రభు వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్న విషయాన్ని మాత్రం తర్కించినప్పుడు ఆయన మంచి జ్ఞానాన్ని అభిపరిచాడని అక్కడ ప్రజలు చెప్పిన విషయాన్ని మాత్రం రాయబడింది. అయితే గమనించుకుంటారా, ఇదంతా కూడా ఈ 30 సంవత్సరాల వయసు వరకు కూడా ఇదంతా ఎడ్యుకేషన్ పీరియడ్ అన్నమాట, అంటే చదువుకునేటువంటి పీరియడ్. యేసు ప్రభు చిన్న వయసులో ఏం జరిగిందంటే, ఎలాంటి కార్యాలు చేసినట్టులారా మరి మనకు లేదు. కానీ ఖురాన్లో, ముస్లింలు నమ్మేటువంటి ఖురాన్లో యేసు ప్రభు గురించి చిన్న వయసులో జరిగిన 2 సంఘటనలు రాయబడ్డాయి. ఒక సంఘటన ఏంటంటే, చిన్నపిల్లలు ఆడుకుంటా ఉన్నారట. ఆడుకుంటుంటే ఒక రాయి తీసుకుని ఒక పిల్లడు ఏం చేశాడంటే పిచ్చుకుని కొట్టాడంటే, ఒక పక్షిని పిచ్చుకుని ఏం చేశాడు చెప్పండి, కొట్టి అది చచ్చిపోయింది. సో యేసు ప్రభు దాని దగ్గరికి వెళ్ళి దాని చేతిలో తీసుకుని ఊదాడట.
అది మళ్ళీ దానికి జీవం వచ్చేసి అది బ్రతికి అది ఎగిరిపోయిందట. ఆ విషయాలు లేకుండా పిల్లలందరూ చూసి పరిగెత్తుకుని వచ్చి మరేమో చెప్పారట. అందుకే యేసు ప్రభుని వాళ్ళు ఏం నమ్ముతారు తెలుసా? ప్రవక్తని నమ్ముతారు. అలాగే యేసు ప్రభుని వాళ్ళు ఏమంటారంటే వైద్యుడు అంటారు, హకీం, వైద్యుడు అంటారు. అంటే యేసు ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు? నేను రోగులకే వైద్యుని కానీ ఆరోగ్యం కలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా అన్నాడు కదా. అందుకని యేసు ప్రభు వైద్యుడు అని చెప్పాడు. యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు రక్షకుడిగా స్వీకరించారంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేవలేదని మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. అందుకని వాళ్ళు మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడంటే వాళ్ళకి తక్కువగా బోధించాడు. ఏమని బోధించాడు చెప్పండి? ఇదిగో యేసు ప్రభు సిలువలో కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోలేదు, కోమాలోకి వెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళి సమాధి చేశారు. ఒక చల్లని గాలి, రాత్రి కూడా చల్లని గాలి వచ్చినప్పుడు కోమాలోకి తేరుకున్నాడు. తేరుకుని ఏమైపోయాడు చెప్పండి? తేరుకునే లోపు వీళ్ళు శిష్యులు వచ్చి యేసు ప్రభు ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి యేసు ప్రభు తిరిగి లేచాడు, ప్రచారం చేశాడు. అంతేగాని యేసు ప్రభు మరణించి తిరిగి లేవలేదని చెప్పాడు. ఈ మాటలు నమ్మినటువంటి ఆయన బోధన నమ్మినటువంటి వారు అదే సత్యం అనుకుని యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించట్లేదు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? యేసు ప్రభు చనిపోయాడని రుజువులు రోమా సైనికులు ఏం చేశాడు చెప్పండి? సిలువలోనే ఆయన బల్లెలతో పక్కలో పొడిచాడు. అప్పుడు యేసు ప్రభు పక్కలో బల్లెలను పొడుపు ఆ ప్రక్కలోని గాలిలో వచ్చి ఏమొచ్చి చెప్పండి? రక్తము, నీరు వచ్చింది. వాస్తవంగా సిలువలో మరణించకపోతే, సిలువేసిన సమయంలో మరణించకపోతే వాళ్ళు యూదుల ఆచార ప్రకారంగా వాళ్ళని కాళ్ళను ఎగ్గొట్టేస్తారు. ఈ మోకాల దాకా కాళ్ళు ఎగ్గొడతారు. అలా ఎరగొట్టలేదు యేసు ప్రభు కాలం, ఎందుకంటే ఆయన ముందుగానే చనిపోయాడు. తర్వాత అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు శవాన్ని, ఆ దేహాన్ని నాకు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాడు. పిలాతు ఆయన మాట ఆలకించి ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా వాస్తవాలు. ఆ తర్వాత ఆయన సమాధి చేసిన తర్వాత ఈయన శిలువ వేయడానికి కాకులైనటువంటి వ్యక్తులు ఎవరు చెప్పంటారా? మతాధికారులు, యూద మతాధికారులు, పరిశీలన శాస్త్రులు ఏమన్నా చెప్పండి? ఈ వంచకుడు తిరిగి 3వ దినాలు లేస్తానని చెప్పాడు కాబట్టి అలా లేస్తాడేమో, ఏదైనా ఇది ఇబ్బంది అవుతుంది కనుక మీ సైన్యాన్ని పెట్టమంటే ఆ రాయి, పెద్ద రాయి తొలగించి దానికి ఇనప సంఖ్యలు ముద్రించి రాజు ముద్రను వేసి ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ సైన్యాన్ని నిలిపారు కాపులాగా. ఇన్ని జరిగినా కూడా ఆయన లేచి వెళ్ళిపోయి శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారంటే అది నమ్మశక్యం కాని విషయం. చరిత్ర మనం వక్రీకరించే విధంగా మనం ఉండకూడదు. బైబిల్ సత్యం, బైబిల్ రాయబడిన విషయాలు, రోమా సామ్రాజ్యంలో యేసు ప్రభు సిలువ వేయబడిన దృశ్యాలు, పిలాతు కాలం, ఇవన్నీ కూడా వాస్తవాలు. వీటిని కొట్టివేయడానికి అవకాశం లేదు. సరే, ఏదేమైనా ఎందుకు మాట చెప్తున్నట్టే మరియమ్మ ఈ అనుభవాలన్నీ తెలిసినటువంటి ఆమె అందుకే ఆమె ఏం చెప్తూ తెలుసా? నీ గృహంలో ఏర్పడిన సమస్య, ఈ ఇబ్బంది పరిష్కారం కావాలంటే పరిష్కరించేవాడు ప్రభు, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పి. ఇక 4వ విషయంలోకి వస్తున్నట్టు ఏం చెప్పాను మరి? అవన్నీ ఏమన్నా మీరు ముగిస్తే వెళ్ళిపోతా సార్. మీరు చెప్పిన టైం అయిపోయింది అంటారా? పెట్టారా? 10 నిమిషాలు చెప్పడం ముగిసారు. 4వ అంశం చెప్పి ముగించేస్తాను. సరే, 4వ అంశం చెప్తున్నారా? అదే 2వ వచనం చదువుతాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. నేను యాక్చువల్గా మిగతా 3 కూడా చెప్పాలనుకుంటున్నాను కానీ ఆ సమయం మనకు అయిపోతుంది కనుక ముగించుకోగలుగుతాం. 4వ విషయం చెప్పేసి ముగిస్తాం. చదవండి 4వ వచనం, 2వ వచనం చూడండి. 4వ వచనం చెప్పి ముగిస్తాం. యేసు తల్లి అక్కడ ఉండేను, యేసు నాన్న శిష్యులను ఆ వివాహంలో పిలవబడి. 4వ అంశం ఏంటంటే యేసయ్య శిష్యులతో సహవాసం కలిగి ఉండాలా. ఎన్ని చెప్పానమ్మా నేను? ఎన్ని చెప్పాను చెప్పండి? 1, ప్రభు సన్నిధిని మనము, గాడ్ ప్రెజెన్స్, దేవుని ఉనికిని మనం కలిగి ఉండాలి. 2వది ఏం చెప్పండి? దేవుని యేసయ్య మనం కలిగి ఉండటమే కాదు, యేసయ్య మాటను అనుసరించే వారు ఉన్నప్పుడు అద్భుతాలు జరిగితే మన గృహంలో. 3వది అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు, సూచనలు మనము తీసుకోవాలి. అప్పుడు ఏమిటో చెప్పండి? సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. 4వది ఏం చెప్పండి? 4వది ఏంటంటే యేసు ప్రభు శిష్యులతో లేదా శిష్యులతో సహవాసాన్ని కలిగి ఉండాలా. దేవుని యొక్క శిష్యులు, యేసు ప్రభు శిష్యులు ఏం సామాన్యులు కాదు, బాగా ఉన్నారు. ఎందుకని? ఒక విధంగా వాళ్ళు దేవుని సేవకులతో సాదృశ్యం అన్నమాట. బాగా గుర్తించండి, దేవుని సేవకులతో మన కుటుంబము సంబంధం కలిగి ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభుని ఒక్కడే పిలవలేదు వారు. యేసు ప్రభుని ఒక్కడే పిలిస్తే ఒక్కడే వచ్చేవాడు, శిష్యులు వచ్చిండేవాళ్ళు కాదు. బాగా గుర్తించాలి. కానీ వాళ్ళు యేసు ప్రభుని మాత్రమే కాక యేసు ప్రభు శిష్యులు కూడా పిలిచారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుని గణపరచమే కాదు, దేవుని సేవకులు కూడా గణపరుస్తున్నారు వారు. ఆమె విలువనిచ్చారు వారు.
ఆ కుటుంబము ఆ దేవుడి సేవకులకు కూడా విలువనిచ్చింది, ఆతిథ్యం ఇచ్చింది, ఆహ్వానించింది. ఈ రోజు మనం దేవుడి బిడ్డలను గుర్తుపెట్టుకొని మీ గృహాలలో దేవుడి కార్యాలు మీరు చూడాలని ఆశిస్తే గమనించారా, యేసయ్య శిష్యులతో కూడా దేవుడి సేవకులతో కూడా మనం సంబంధాన్ని, సహవాసాన్ని మన గృహంలో కలిగి ఉండాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అది మనం కలిగి ఉండాలి. ఎందుకనంటారా, చూడండి, ఎందుకనంటే యేసు ప్రభు శిష్యులైన సామాన్యమైన వ్యక్తులు కాదు, యేసు ప్రభుతో నిత్యము ఉన్నటువంటి వారు. ఆమేన్ హల్లెలూయా. తర్వాత యేసు ప్రభు ప్రార్థన జీవితంలో వారు కూడా పాలుభాగస్తులైనటువంటి వారు. అలాగే వారు యేసు ప్రభు బోధించిన బోధనను మిగతా వారి కంటే అత్యధికంగా విన్నవాడు వారు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా విన్నవాడు వారు. దేవుని అద్భుత కార్యాలు దగ్గరగా చూసేవారు. అంతేకాదు యేసు ప్రభు వారికి ఏమి ఇచ్చాడు చెప్పరా, అధికారాన్ని ఇచ్చి పంపించాడు, అభిషేకాన్ని ఇచ్చి పంపించాడు. సేవకులంటే ఊరికినే గౌరవం లేనటువంటి వాళ్ళని మనం భావించకూడదు. అధికారం ఇచ్చి అభిషేకాన్ని ఇచ్చి పంపించాడు. మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, దురాత్మలు వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచని చెప్పి ఇద్దరిద్దరుగా వారిని పంపించాడు. గమనించుకున్నారు. అందుకని ఏ ఇంటిని మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంటికి వెళ్ళి మీరు ఏం పలకమన్నాడు, సమాధాన వాక్కులను పలకమని చెప్పాడు వారికి. కనుక దేవుని సేవకులతో మనం ఏం కలిగి, ఇలాంటి ఆత్మీయులైన అభిషేకం కలిగినటువంటి సేవకులతో, దేవుని పిలుపు కలిగినటువంటి సేవకులతో మన కుటుంబం ఏమంటారు చెప్పంటారా, సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. చాలా మంది చెప్పట్లేదు ఆమేన్ హల్లెలూయా. అలా అన్నా చెప్పి అందరి సేవకులతో అందరు సేవకులు అంటే అందరూ ఒకే విధంగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే సరైన సేవకులు ఉన్నారు, సరికాని సేవకులు కూడా ఉన్నారు. ఈ వ్యత్యాసాన్ని కూడా మనం గుర్తించాలి. ఆమేన్. బెరయ సంఘస్థుల వలె, బెరయ విశ్వాసుల వలె మనం ఉండాలి ఈ రోజున. ఆమేన్. ఏమర్థమైంది? అర్థం కదా. బెరయ సంఘస్థులు ఏం చేశారు, పౌలు బోధనే లేఖనానుసారంగా ఎలా ఉన్నాయో లేవా అని పరిశోధించారు. మనం కూడా ప్రతి వ్యక్తిని పరిశోధించాలి. శూన్యమిరాలు, గరురాలైనటువంటి శూన్యమిరాలు ఆ ప్రాంతానికి వచ్చి పోచున్న దైవజనుడు ఎవరిని గ్రహించింది? భక్తి కలిగిన దైవజనుడు. ఆమేన్. ఆలోచన చేయాలి. కనుక సరైనటువంటి దేవుని సేవకులను మనము గుర్తించి వారితో మన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అంతేగాని చిన్న కొన్ని ఉదాహరణ చెప్పేసి ప్రారంభిస్తారు. జస్ట్ 5 నిమిషాలు చేస్తాను జాగ్రత్తగా. మరి మన సంఘానికి ఒక సహోదరి వచ్చేది. ఆమె కొంచెము ఇంతకుముందు నుంచే క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. ఆమెకు వాక్యము, మంచి వాక్యం వినాలని ఆసక్తి ఉండేది. కనుక ఈ ఏరియాలో ఉన్న చాలా సంఘాలకు వెళ్ళింది. వెళ్ళి అక్కడ చూసింది, కానీ వాక్యం అంతగా అంటే సరిపడలేదు, ఏదో సంథింగ్. ఆమె ఏం చేసిందంటే ఒకసారి మన దగ్గరికి వచ్చింది, వాక్యాన్ని వింది, ఇక్కడ బాగుందని చెప్పి ఇక్కడికి రావడం ప్రారంభించింది. సరే, నేను ఏం చేశానంటే 2 నెలల తర్వాత ఆ సహోదరికి ఫోన్ చేసి, ఆ ఏరియాకి వెళ్తున్నాను, ఆ సహోదరికి ఫోన్ చేసి వచ్చింది. ఫోన్ చేసి, అమ్మ మేము పలానా ఏరియాకి వస్తున్నాం, పాస్టర్ గారు నేను మీ దగ్గరికి మీ ఇంటికి కూడా వచ్చి ప్రార్థన చేసి రావాలనుకుంటున్నాము, మరి రావచ్చా అని అడిగారు. వెంటనే ఆమె ఏమందంటే ఏమని చెప్పండి, అయ్యారు పాస్టర్ దయచేసి మీరు ఇంటికి రావద్దన్నా. ఇదేంటన్నా ఆయన సహజంగా పాస్టర్ వస్తారంటే ఎవరు కాదన్నారు, కానీ ఇంటికి రావద్దని ఏంటి అనుకునేది. సరే అమ్మా నేను చెప్పి ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా ఒక 2 పాస్టర్ గారు, ఒక 2 సేవకులు మా యొక్క భర్త గారిని చాలా విసిగించారు, చాలా ఇబ్బంది ఇచ్చారు. అందువల్ల మా భర్త ఏమన్నాడంటే, ఏ పాస్టర్ కూడా మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అన్నాడు. మీరు కావలిస్తే చర్చికి పోండి, కానీ ఏ పాస్టర్ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదని చెప్పాడు. దాని గురించి స్టోరీ అని చెప్పింది. ఎందుకని చెప్పింది ఏంటంటే, ఆయన ఒక వార్డెన్గా పనిచేస్తుంటాడు, ఒక వార్డెన్గా పనిచేసేవాడు. ఈ తెలిసిన పాస్టర్ 2 ఎప్పుడు పడినప్పుడు ఒకరికొకరు తెలియకుండా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామని చెప్పారు. వీళ్ళు ఏం చేసినట్టు మరి కారణం ఇవ్వాలి కదా, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళినప్పుడు కనిపించినప్పుడు ఇంటికి కానీ లేదా ఉద్యోగం కూడా అక్కడ కానీ వెళ్తాం. ఈ తగ్గిన పరిస్థితి వాళ్ళు ఏం చేసి చెప్పండి, ఆయన ఇసిపోయి ఏం చెప్పాడు చెప్పండి, అసలు పాస్టర్ ఇంటికి రావద్దని చెప్పాడు. బాగుంది. కొన్నిసార్లు విశ్వాసులు తప్పుకోవడానికి, విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణాలు కూడా ఎవరో చెప్పంటారా, ఎవరో కాదు, పాస్టర్లు వారి ప్రవర్తన విధానమే చెప్తారు. గమనించిన ఆ సందర్భం బట్టి ఏదైనా చెప్పాడు, ఆ మాట అంది అని చెప్పగానే నేను అన్నాను, సరేమ్మా
ఆయన మీరు పిలిచినప్పుడే రామని చెప్పినప్పుడే వెళ్తామని ఇబ్బంది లేదు అని నేను చెప్పాను. అయితే ఆ తర్వాత ఏమైందో చెప్పండి. ఆ తర్వాత ఆమె బాధపడి ఏ సాగు మంచి ప్రార్థన చేస్తాను వేరే పరిస్థితి అయిపోయింది అని చెప్పేసి బాధపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉంది. సరే కొంతకాలం అయిపోయిన తర్వాత గుర్తించిన ఏం జరిగిందంటే, ఒక రోజున వాళ్ళ ఆయన గారు లేడు, వాళ్ళ ఆయన గారు వేరే ఊరికి వెళ్ళాడు. అప్పుడు ఫోన్ చేసి పాస్టర్ గారు ఇది మాకు మంచి అవకాశం, మీ ఇద్దరు వచ్చి కొంచెం ప్రార్థన చేశారని అంది. సో ఒకసారి నేను దొంగసారికి వెళ్ళొచ్చాను. వాస్తవం చెప్పాలంటే అది దొంగసారికి వెళ్ళట్లేదు, అది వేగి చూసి వెళ్ళొచ్చాను. ఆ తర్వాత వాళ్ళ కుమార్తెకి పుట్టినరోజు కార్యక్రమం వస్తే ఏం చేశారు, అప్పటి నుంచి చెప్పడం ప్రారంభించింది. ఏమని, ఇదిగోండి పాస్టర్ గారు అందరూ కాదండి, ఆయన ఇదని ఇట్లాంటి పాస్టర్ గారు ఇద్దరు వస్తారు. ఎట్లా మొత్తానికి ఆమె చెప్తుంది, వాళ్ళ కూతురు చెప్పింది. వచ్చేస్తారు. అప్పుడు ఏం చేసి చెప్పాలంటే ఆఖరికి ఏం చేసిందంటే చెప్పడం వల్ల పుట్టినరోజు వచ్చింది కదా మరి అడుగుదాము అని చెప్పి భర్తను అడిగింది. పాప బర్త్డే కదా, పాస్టర్ గారికి పిలుద్దాం, ఒకసారి అవకాశం ఉంది, కేక్ కట్ చేద్దాము, ప్రార్థన చేద్దాం పాప అంటే ఆయన సరే మీ ఇష్టం అన్నాడు. ఎవరు పిలుస్తారంటే ఇదే ఇంతకుముందు మీ పాప చెప్తుంది కదా, ఆ పాస్టర్ గారిని పిలుద్దాం అంటే సరే పిలవన్నాడు. దేవుడి కృపను బట్టి మొత్తాన్ని మాకు ఫోన్ చేసి సంతోషపడి ఇద్దరు వెళ్ళాము, ప్రార్థన చేసి ఆ వ్యక్తితో మేము మాట్లాడి కొంతసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత మంచిగా మాట్లాడి, ఆయన కూడా మంచిగా మాట్లాడి, నేను కూడా మంచిగా మాట్లాడి అయిపోయిన తర్వాత ఒక 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ నాకు ఒక సెంటర్లో కనపడి ఆయన ఏమన్నా చెప్పమంటారా, పాస్టర్ గారు ఏంటి ఈ మధ్య మా ఇంటికి ఇప్పుడు రాలేదే, ఒకసారి రండి మీకు అనుకూలం ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. సో ఆశ్చర్యపోయాను. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే ఆయన స్వయంగా మాట్లాడు. ఎందుకంటే ఒక దానికి కారణం ఉంటుంది. ఎందుకో చెప్పండి, మేము ఒక గృహాన్ని దర్శిస్తున్నామంటే ఆ ఉద్దేశం సరైనది ఉండాలి. ఆమె నా జీవితంలో జరిగిన సంగతి మీకు చెప్పారు. ఒక రోజు నాకు అవసరం పడితే ధ్యానం చేసుకున్నాం. రాష్ట్రం వారు ఏమన్నా ఎరగట్లు లేవు, ఏమో లేవట, ఎరగట్లు లేవు, ఉల్లిపాయలు ఉంటాం మేము వాటిని, ఇక్కడ ఎరగట్లు లేవు. సరే ఏం జరిగి చెప్పండి, ప్రార్థన చేస్తుంటే లేవని చెప్పి ప్రార్థన చేసుకున్నట్టుగా ఎట్లా మన అవసరం తీర్చబడాలనుకున్నాను. ఒక 2 అంతస్తుల బిల్డింగ్ వెళ్ళి ఒక ఆయన గుర్తొచ్చింది, ఒక కుటుంబం గుర్తొచ్చింది. వెంటనే ఏం చేసాను చెప్పండి, నేనేమంటే సరే బైక్ వేసుకుని నా దగ్గరికి వెళ్దాం, ఫోన్ చేసి వాళ్ళకి వెళ్దాం, కనీసం 100 రూపాయలు ఇస్తారు కదా, ప్రార్థన చేస్తే బాగుంది చేసి ఇస్తారు కదా, సరే తీసుకుని పోదాం అని చెప్పేసి అనుకున్నప్పుడు చదువుతూ ధ్యానం చేసుకుంటాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఇంటికి అన్నాడు. నువ్వు నీ ఆశీర్వాదం కోసం వెళ్తున్నావా, వాళ్ళ ఆశీర్వాదం కోసం వెళ్తున్నావా? నువ్వు చేసే ప్రార్థన ఫలిస్తుందా? అది మోసపూరితమైన ప్రార్థన కదా, నీ అక్కడ కోసం వెళ్తున్నావా, సరైనదా అన్నాడు. అంతే నేను ఆగిపోయి ఆ రోజున పశ్చాత్తాపడి క్షమించుకున్నాడు. ఈ రోజు నుంచి ప్రభా నాయన తండ్రి ఇలాంటి ఉద్దేశాలతో నేను ఎప్పుడు ఏ గృహానికి వెళ్ళను ప్రభా. ఆమేన్ హల్లెలూయా. అందుకని సాధ్యమైనంత వరకు నేను మన విశ్వాసం అయినా సరే ఫోన్ చేసి వెళ్తూ ఉంటాను. కాకపోతే ఎప్పుడైనా ఎవరికైనా ఆరోగ్యం బాధగాని కానీ లేదా ఇబ్బంది కానీ తెలిస్తే వెళ్తాం, లేదా ఎప్పుడైనా గృహ దర్శనాలు చేయాలని ప్రభు ప్రేరేపించినప్పుడు మాత్రమే వెళ్తాం. ఎందుకు ఈ గురించి మాట చెప్తున్నంటే, ఏలియా మరి సారెపతు యుద్ధవాళ్ళకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏలియా ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో కొరత సమృద్ధిగా మార్చుకోవచ్చు. ఆమె తొట్టిలో పిండి బుద్ధిలో నూనె అయిపోలేదు. ఆ ఇంటికి వెళ్ళి ఒక చిన్న మంచి నిర్మాణం ఇచ్చింది. ఇంకేమన్నాడు, ఒక చిన్న అమ్మ తీసుకురామన్నాడు. ఆమె చెప్పింది, అయ్యా ఈ పొడిగా ఉంది, తిరిగి చచ్చిపోదాం అనుకున్నాడు, నేను నా కొడుకు కదా. అప్పుడు ఆ కొంచెం నన్ను తీసుకురామంటాడు. అది లోక సామెత ఉంది, ఏంటది, అడుగుకునే వాడి దగ్గరికి గీకునేవాడు వచ్చాడు. ఆ పరిస్థితి అట్లా ఉంది అనుకోవచ్చు. ఆలోచన ఏమిటి ఈయన తగలంటే ఇట్లా లేని పరిస్థితి ఎట్లా వచ్చింది అనుకోవచ్చు. కానీ ప్రభు దేవుడు ఆయన్ని ఎక్కడికి వెళ్ళమన్నాడంటే ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళమన్నాడు, ఒక విధవుల ఇంటికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడో వెళ్ళిన తర్వాత వెళ్ళలేక అర్థమైంది. ఆయన చెప్పాడు, అమ్మా నీ తొట్టులో పిండి అయిపోదు, నువ్వు పుట్టిన నూనె అయిపోదు, నువ్వు తీసుకురా. గమనించదు దేవుడి సేవకు మాట, దేవుడి వాగ్దానం, దేవుడి సేవకు చెప్పిన మాట ప్రకారంగా ఆ తొట్టులోంచి తీసుకొచ్చి అప్పమిచ్చింది కనుక ఆ తొట్టులోని పిండి అయిపోలేదు, గుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ సన్నివేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసి ఏమన్నాడు చెప్పంటారా, నువ్వు వెళ్ళిన గృహానికి ఆశీర్వాదం కలగలిగితే వెళ్ళాలి కానీ నీ ఆశీర్వాదంతో వెళ్ళడానికి లేదు. ఆమె కనుక ఈ విషయాన్ని మనం గుర్తించబడాలి. దేవుడి సేవకుడు అంటే ఏదో డబ్బు కోసమో కానుక కోసమో అవసరాల కోసమో కాదు చేయాల్సింది.
ఇతరులు ఆశీర్వదించబడ్డ కొరకు, ఇతరుల దీవెన కొరకు నిలబడడానికి దేవుడి సేవకులు ఉండాలి. ఆమేన్. అలాంటి వారితో మన కుటుంబాలు ఏం కలిగి ఉండాలి చెప్పండి? సహవాసాన్ని కలిగి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడి సేవకులు ఉంటే వారు దేవుడి సేవతో సహవాసం కలిగి ఉన్నారు. మీ కుటుంబాలు కూడా దేవుడి సహవాసం. ఎందుకు తెలుసా? వారు మిమ్మల్ని బలపరుస్తారు, వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, వారు మీకు వాక్యం చెప్పి బలపరుస్తారు, వారు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు, మీ దీవెన కొరకు, మీ సమస్యలు మీ విడుదల పొందుట కొరకు వాళ్ళు మీ కొరకు సహవాసాన్ని, ఆత్మీయ సహవాసాన్ని అందిస్తారు. అందుకే ఏం కావాలి చెప్పండి? మన గృహాల్లో అప్పుడప్పుడు నేను అంటాను, దేవుడి సేవకుని ఏర్పరచుకుని పిలుచుకుని ఏం చేయాలి చెప్పండి? గృహ కూలికలో లేకపోతే ప్రభు సహవాసం కలిగి ఉండాలి. అది మన కుటుంబానికి ఆశీర్వాదం. కాబట్టి ఈ విషయాలను గుర్తించుకోవాలి. ఇలా నడుచుకోవడానికి మనం సిద్ధపడదాం. సమయం లేదు కాబట్టి మిగతా 3 విషయాలు చెప్పాలనుకున్నా కానీ సాధ్యపడట్లేదు కనుక ఇక్కడితో నేను ముగిస్తున్నాను. కానీ ఈ విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా నీ కుటుంబాలు అక్కడ రామాత్ర 11 వచనంలో యేసు ప్రభువు ఒక కుటుంబంలో మొదటి సూచిక చేశారు. ఆమె బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ చేయలేదు. మొట్టమొదటి చేసిన అద్భుతం ఎక్కడైనా ఉందంటే అది ఇంట్లోనే. నీ గృహంలో, నీ జీవితంలో కూడా ప్రభు చేయాలనుకున్నాడు. నీ కొరతలను సమృద్ధిగా మార్చాలనుకున్నాడు. నీ అవమానాన్ని ఘనతగా మార్చాలనుకున్నాడు. గమనించిన పిల్లరా, ఇదిగోండి నీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చాలనుకున్నాడు. అయితే నీ గృహంలో దేవుని కార్యాలు జరగాలంటే ఈ విధమైన లక్షణాలు కూడా మనం వెళ్ళాల్సి ఉంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పిల్లలు అందరు కారణం తీసుకోవడానికి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సమయం అవుతుంది కాబట్టి మనం ముగించుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆలోచించుకుందాం, నీ ఆత్మీయ అనుభవం ఎలా ఉందనేది. ఇంట్లో ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదు? యేసయ్య సన్నిధి నీ గృహంలో ఉందా? యేసయ్య మాటను అనుసరించి నీ గృహంలో నడుచుకుంటావా? ఇదిగో ఆత్మీయ అనుభవమైనటువంటి ఆలోచనలు తీసుకుంటావా? సమస్య పరిష్కారానికి మార్గాన్ని చూపించేవారి ఆ సలహా సూచనలు తీసుకుంటావా లేదా? చివరిగా 4వ విషయం ఈరోజు మనం నేర్చుకున్నాం. దేవుని సేవకులు కూడా వారితో కూడా మన సహవాసాన్ని కలిగి ఉన్నారు. నీ గృహంలో దేవుని సేవకులు కూడా సహవాసం నీకుందా? అలా ఉంటే అది ఆశీర్వాదకరం. వారి కుటుంబాన్ని ప్రోత్సహిస్తారు, బలపరుస్తారు, ప్రార్థిస్తారు, ఆత్మీయంగా నేను బలపరుచు నడిపిస్తారు. దేవుడు ఏలియాని సారిపత్రి దూరాన్ని పంపించింది ఆయన ఆకలి తీర్చుకోవడం కోసం కాదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొరతలు తీర్చడానికి. దేవుడి నిజమైన సేవకుడు నీ కుటుంబంలో సమస్యలు తొలగిపోవాలని నీకు ప్రార్థించేవారు, నీకు ఆశీర్వాదం కలగాలని భావించేటువంటి వారు, సరైనటువంటి దైవ సేవకులు, సరైన ఉద్దేశంతో నీ ఇంటికి వచ్చేవారు, నీతో సహవాసం కలిగిన వారు నీకు ఉండాలా? అలా ఉన్నావు లేదనేది ఒకసారి పరీక్షించుకుందాం పిల్లలు. అలా ఉండడానికి సిద్ధపడదాం, తీర్మానం చేసుకుందాం. ప్రభు సన్నిధి నీతో ఉంటే, ప్రభు మాటను అనుసరిస్తే, ఆత్మీయుల అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదిగో శిష్యుల సహవాసాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ ప్రోత్సహించబడతావు, బలపరచబడతావు, దీవించబడతావు. అలాంటి కృప, అలాంటి సహాయం నీకు కావాలని ఆశించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మీ కొరకు, కుటుంబాల కొరకు. ప్రభా, ఆనాడు కనాను కుటుంబంలో నన్ను జరిగించిన అద్భుత కార్యాలు నా కుటుంబంలో కూడా జరగాలి ప్రభా. నా కుటుంబంలో ప్రతి కొరకు సమృద్ధిగా మార్చబడాలయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నేను ఆనంద వందనాలు ప్రభా. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు చేస్తూ విత్తమైన ప్రతి వాక్యం విత్తనాలు ప్రతి ఒక్కరు దగ్గర ఫలింపచేయబడి యేసు నామములో ఎవరి కుటుంబాల్లో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా, ఎవరి కుటుంబాల కొరతలు ఉన్నాయో అవి సమృద్ధిగా మార్చబడును గాక. ఏ కుటుంబంలో అవమానం ఉందో అది ఘనతగా మార్చబడును గాక. ఏ కుటుంబంలో దుఃఖం ఉందో అది సంతోషంగా మార్చబడు గాక. నీ అద్భుతమైన కార్యములు యేసు నామములో జరుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ లేచినట్లయితే మరి పల్లవి పాడుకుంటూ కాన్ఫరెన్స్ జరిగేద్దాం. తర్వాత ప్రార్థన ఆశ్రమంతో మనం ఊహించుకుంటాం పిల్లలు. అందరూ లేచినట్లయితే ప్రార్థన ఆశ్రమంతో మనం ఊహించుకున్నాం.